కిడ్నీ ఎవరికైతే క్రియాటిన్ ఎక్కువ ఉందనుకో ఇది మన ఇంటి దగ్గర ఉండే వస్తువే. ఇది ఏంటంటే రావి ఆకులు ప్రతి గుడి దగ్గర ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటుంది, ఫ్రీ. వి నీడ్ నాట్ స్పెండ్ ఎనీ మనీ. వేపాకు అయితే ప్రతి కార్నర్ లో ఉంటుంది. మేము ఏం చేస్తున్నామంటే అమ్మా, ఒక 3 రావి ఆకులు 5 వేపాకులు జస్ట్ ఒక 100 ml వాటర్ లో వేసేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి రోజు 2 సార్లు 3 సార్లు ఇవ్వడం వల్ల ఒక 1 month లోపలనే క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ తగ్గుతుంది, రామ్బాణం లాగా పనిచేస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ప్యూర్ 100 ml ఫిల్టర్ చేసేసి చేసాం మేము. హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ చేసాం ఇది. ఒకవేళ అలా తీసుకోలేదు అనుకోండి, కెన్ ఆల్సో బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు. 3 రావి ఆకులు 5 వేపాకులు జస్ట్ వాటర్ లో. ఎవరైనా తీసుకోవచ్చు. కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా నెలకోసారి తీసుకోండి, 15 రోజులకు ఒకసారి తీసుకోండి. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. 5 వేపాకులు మినిమం 5 జస్ట్ గ్రైండ్ చేసేసి 2 times తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందమ్మా. ఇంకోటి ఏంటంటే కిడ్నీ వాళ్ళకు మేము రామ్బాణం ట్రీట్మెంట్ చేస్తున్నాం. సొరకాయ ఇదేంటంటే అందరికి దొరికేది అదే. ఇదేంటంటే చూడమ్మా, కిడ్నీ వాళ్లకు మా హాస్పిటల్లో ఇన్ హౌస్ కిచెన్ కూడా ఉంది. 10 employees వర్కింగ్ ఇన్ ద డైటిషియన్. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ నా సలహా ఏంటంటే ఒక 15 days 2 వెజిటబుల్స్ ఇస్తాం. లైక్ నార్మల్ కర్రీ లాగా కాకుండా జస్ట్ మోర్ క్వాంటిటీ. మనం రైస్ ఎలా తీసుకుంటామో మార్నింగ్ హెవీ క్వాంటిటీ ఇస్తాం, ఇది ఈవినింగ్ ఇస్తాం. దీనివల్ల చాలా వరకు క్రియాటినిన్ చాలా 0.1%, 2% కూడా తగ్గుతుంది. ఇది సింపుల్ మెడిసిన్ తో బాట్ ఇది ఇస్తే రిజల్ట్ బాగుంది అమ్మా. సో హెవీ క్వాంటిటీస్ తీసుకోవాలి. దీనివల్ల చాలా రిజల్ట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది మొక్కబుట్ట తింటారు, తినేసేసి మొక్కబుట్ట జుట్టు పడేసేస్తారు. మేము చాలా రీసెర్చ్ చేసాం. దీన్ని మొక్కబుట్ట జుట్టు అంటారు, కార్న్ సిల్క్ అంటారు. దీన్ని వాటర్ లో ఒక 50 ml 100 ml వాటర్ లో దీన్ని బాయిల్ చేయడం వల్ల ఈ జుట్టును క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ helpతుంది. చాలా డిసీజెస్ కి మేము ట్రై చేసాము, రీసెర్చ్ చేసాము, అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. మా పేషెంట్స్ కు రామ్బాణం లాగా పనిచేసేది కొత్తిమీర. చూడమ్మా, ప్రతి ఇంట్లో వాడే కొత్తిమీర ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది మెడిసిన్ కానీ మీరు కూరలో వేస్తే ఫ్లేవర్ లాగా వస్తుంది. మేమేం చేస్తున్నాం, ఒక బంచ్ కొత్తిమీర నీళ్ళలో నానబెట్టి బాయిల్ చేసి దాని డికాషన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. థైరాయిడ్ ఫంక్షన్స్ నార్మల్ అయిపోతున్నాయి కొత్తిమీర వల్ల. ఈ కిడ్నీ పేషెంట్స్ ప్రతిరోజు చట్నీ ఇస్తాం. వెరీ వెరీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉదయం మధ్యాహ్నం 2 సార్లు కొత్తిమీర చట్నీ ఇస్తాం. ఇది రామ్బాణం లాగా పనిచేస్తుంది. ప్రతి కిడ్నీ పేషెంట్ టు ట్రై. ఇంకోటి ఏంటమ్మా, జనరల్ ఇది బ్లడ్ ప్రెషర్ కు మేము 100,000 మందికి మేము డేటా ఉంది మా దగ్గర. జస్ట్ కరేపాకు ఒక ముట్టి కరేపాకు వేడి నీళ్ళలో 100 ml వాటర్ వేసేసి దాన్ని బాయిల్ చేసేసి 100 ml 50 ml అయిన తర్వాత తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మేము ఈ కిడ్నీ పేషెంట్స్ కి వి గివ్ ఆల్ దిస్ ఫుడ్. ఎక్కువ సలాడ్ లో ఇస్తాం ఇది. ఓకే, బ్రాకోలీ, క్యాబేజ్, అండ్ వి ఆల్సో గివ్ ద కరేలా కర్రీ ఇస్తాము. ప్లస్ ఆమ్లా కూడా ఇస్తాం కిడ్నీ పేషెంట్స్ కు. ప్లస్ ఇది హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే వి గివ్ క్యారెట్ అండ్ బీట్రూట్ ఆల్సో. జ్యూస్ లాగా ఎలా తీసుకున్నా పర్లే. అండ్ కిడ్నీ పేషెంట్ కి ఈ 2 ఎక్కువ క్వాంటిటీ వాడతాం. జస్ట్ రా గార్లిక్ కర్రీస్ లో ఎక్కువ వాడతాం. దానివల్ల ఫంక్షన్స్ ఎక్కువగా పెడుతుంది. ఇది ఆల్సో హై ఫైబర్ ఉండాలి కిడ్నీ పేషెంట్. లెట్యూస్ అంటారు, ఇది చాలా US లో వాడుతున్నవారు ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతుంది. వి గివ్ లాట్ ఆఫ్ క్వాంటిటీ ఫర్ ద లెట్యూస్. ఇంకోటి కిడ్నీ పేషెంట్స్ మేము రైస్ చపాతీ ఇవ్వం. ఈ బార్లీ గింజలు అంటే మేము రవ్వ ఇస్తాం. రవ్వతోనే బార్లీ కిచిడి చేసుకోవచ్చు, బార్లీ ఉప్మా చేసుకోవచ్చు, బార్లీ గింజలను పిండి చేసేసి దాంతో రొట్టె చేసుకోవచ్చు. వెరీ వెరీ ఎఫెక్టివ్. క్రియాటినిన్ తగ్గుతుంది. మా దగ్గర కూడా ఉండొచ్చు. ఇంకోటి కిడ్నీ పేషెంట్స్ కి ఏంటంటే ఈ ర్యాపింగ్ కిడ్నీ పని చేయనప్పుడు 2 దీని ఫర్మెంటేషన్ ర్యాపింగ్ బ్యాగ్ అంటాం. ఇది జనరల్ ప్రతి ఇంట్లో ఉంటుంది. దీనిలో ఏమో హాట్ వాటర్ పోయాలి, దీనిలోనేమో కోల్డ్ వాటర్. హాట్ వాటర్ ఏమో ఫ్రంట్, హాట్ వాటర్ ఏమో బ్యాక్, కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్. దాంతో పాటు ఇలా 2 క్లాత్స్ ఇస్తాము. దీన్ని వాటర్ లో తడపాలి. వాటర్ లో తడిపేసేసి ఇలా 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 టైప్ చేసేసుకోవాలి. ఇలా టైప్ బ్యాక్ సైడ్ ఇస్ హాట్ వాటర్, ఫ్రంట్ సైడ్ ఇస్ కోల్డ్ వాటర్. దానిపై నుంచి ఒక కాటన్ క్లాత్ మేము డిజైన్ చేస్తాము. ఇది వాటర్ లో వెట్ చేసి ఇలా 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 జస్ట్ ఇలా టైప్ చేసుకోవాలి. దాని తర్వాత బ్లాంకెట్ క్లాత్ ఇస్తాం. చెప్తాను. ఇలా చేసేసి ఇలా చేయడం వల్ల 40 minutes మనం టీవీ చూసేటప్పుడు బిజీ, మళ్ళీ ఎక్కడున్న సోఫా మీద కూర్చున్నప్పుడు దీనివల్ల చేయడం వల్ల దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. బ్యాక్ సైడ్ ఇస్
హాట్, ఫ్రంట్ సైడ్ ఇస్ కోల్డ్. దీనివల్ల కిడ్నీ సెల్స్ ఏదైతే డ్యామేజ్ అయినావో దానివల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. ఇమీడియట్ గా మనకు తెలుస్తుంది, రిజల్ట్ కూడా తెలుస్తుంది. వీఆర్ మామూలుగా రికమెండింగ్. వచ్చిన వాళ్ళే ఇలాంటివి చేయకుండా అది రాకుండా మామూలు వాళ్ళు కూడా ఉండడానికి చేసుకోవచ్చు, ఏం వాడుకోవచ్చా? ప్రాబ్లం ఉంది, సింపులే కదా. వీఆర్ రికమెండ్ మార్నింగ్ 1 hour రికమెండ్ చేస్తున్నాం, ఈవినింగ్ 1 hour దీన్ని రికమెండ్ చేస్తున్నాం, అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే మేము ఇది అందరికి తెలుసు, ఇది రాంబాణం లాగా పనిచేస్తుంది, అమృతం లాగా పనిచేస్తుంది, యాష్ గార్డ్. దీని జ్యూస్ ఇస్తాము, కర్రీ ఇస్తాము, సలాడ్ ఇస్తాము. మా వెల్నెస్ సెంటర్ లో ఇన్ హౌస్ కిచెన్ ఉంటుంది. Okay. ప్లస్ ఇంకోటి ఆకుప్రెషర్ మ్యాట్ ఒకటి డెవలప్ చేస్తాం మేము, ఒకటి Okay. కిడ్నీ మీరే పేషెంట్స్ కి స్వయంగా తయారు డిజైన్ చేస్తారు. చేసాము. మ్మ్. కిడ్నీ పేషెంట్స్ కు ఇది కిడ్నీ పాయింట్ అన్నమాట. మ్మ్. దీని మీద కాళ్ళు పెట్టేసేసి ఇలా ప్రెస్ చేయాలి, Okay. లెగ్స్ పెట్టేసేసి ప్రెస్ చేయాలి. ఇలా ఉంది కదా, Okay. బోత్ ఏరియాలో ఇలా పెట్టాలి. మేము కిడ్నీ పేషెంట్స్ కి ఇలా ఇస్తాం. దీనివల్ల ఆకుప్రెషర్ అవుది, కిడ్నీ ఫంక్షన్ పెరిగిపోతుంది.